మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఇద్దరు సైనికులు తమ భావాలను వ్యక్తపరుస్తూ ఓ సీసాలో భద్రపరిచిన లేఖ 100 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో వెలుగు చూసింది. ఎస్పెరాన్స్ పట్టణ సమీపంలోని వార్టన్ బీచ్ లో కొన్ని రోజుల క్రితం బ్రౌన్ అనే మహిళా కుటుంబం చెత్తను తొలగిస్తూ ఉండగా ఆ సీసా వారి కంటపడింది. అందులో దొరికిన లేఖ ప్రకారం 1916 ఆగస్టు 15న మాల్కమ్ నెవిల్లే, విలియం హార్లీ అనే సైనికులు ఫ్రాన్స్లోని యుద్ధ క్షేత్రాలకు ఓడలో ప్రయాణిస్తున్న సమయంలో తమ సందేశాన్ని సీసాలో దాచి సముద్రంలోకి విసిరేశారు. ప్రయాణం సజావుగా సాగుతోందని, ఆహారం నచ్చిందని నెవిల్లే ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సీసా దొరికిన వారు తన లేఖను విల్కవాట్లోని తన తల్లికి పంపాలని అభ్యర్థించారు. 1916లో తన తల్లి చనిపోయిందని, తన లేఖ ఎవరికి దొరుకుతుందో వాళ్ల దగ్గరే పెట్టుకోమని హార్లీ పేర్కొన్నారు. ఎంతో శ్రమించి నెవిల్లే, హార్లీ మనవళ్లు, మనవరాళ్ల వివరాలు కనుగొని లేఖ విషయాన్ని వారికి తెలియజేసినట్లు బ్రౌన్ తెలిపారు. నెవిల్లే యుద్ధంలో గాయపడి 1917లో మరణించగా, హార్లీ క్యాన్సర్తో 1934లో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందని బ్రౌన్ వెల్లడించారు.